తమ్ముడు రొయ్యలు గిట్లా దేపో. రొయ్యలు తెస్తా. నాన్న బీరకాయలు గిట్లా కొత్తాడు. ఉల్లిగడ్డలు రొయ్యలు 20 రూపాయల రొయ్యలు తెస్తా. బీరకాయలు కొట్టాలా? ఉన్నాయా చూడు బీరకాయలు? ఉన్నది గో ఇక్కడ పెద్దది ఉన్నది. ఒక్కటే ఉన్నదా? రొయ్యలలో అయితే మంచిగుంటుంది. మా అమ్మ ఏదో కూర చేసుకుంటుందా? ఏం బీరకాయలు రొయ్యలు వేద్దాం పట్టు. ఒక్కటో 2 అయినా దొరికినది చాలు. అమ్మమ్మ ఏం చెప్తాను? ఏం కూర? వంకాయలు. సరిపోద్దా మాకు? సరిపోద్దా మాకు? మీకు సరిపోద్దా? ఏమన్నా తీసుకుని చేసుకోండి. సరిపోదా? సరిపోదు. ఇంకా 10 రూపాయలు. 10 రూపాయలు పచ్చిమిరపకాయ, 10 రూపాయలు టమాటా. దొండకాయలా ఏంది అది? దొండకాయ సరిపోదు కావచ్చు, కొంచెమే ఉన్నదిగా. మేము బీరకాయలు రొయ్యలు చేస్తాం మరి. కాఫీ తాగినావుగా? నువ్వే మెచ్చుకున్నావు అమ్మమ్మ. అన్ని పనులు చేసుకొని నీ బొత్త నింపుకోడు. దొరుకుతానయా? ఒక్కటి దొరికింది బీరకాయలు. అన్ననైతే రొయ్యలు ఒక్కటన్నా ఎత్తినా మంచిది. అంత చిన్నదా? రాసెట్టుకున్నాయా చూడాలి. పిందెలే ఉన్నాయి. ఓ చిన్న పిందె కూడా కోసినావుగా. పోతా మరి ఒక్కటేనా దీనికి దాంట్లో రొయ్యలు వేద్దాం. మంచిగా ఉంటాయి. ఇంకా కాస్తానే 5-6 రోజుల పుల్లు అయితే పిందెలు ఉన్నాయి బాగా. అదొక చిన్న పిందె కొత్తాడు. మరి ఏం చేద్దాం? ఉన్నాయి చేద్దాం. కాస్తే తినలేం, బొచ్చడున్నాయి. ఇంకా ఈసారి పుల్లు పడతాయి. మాత్రమా ఏం పుల్ నాన్న? ఇక గయ్యి గీయా ఏమేమి పూలు అంటారు దీన్ని? అది గంగలక్ష్మి పెట్టింది. అదేం చెట్టు? ఇదిగో ఇదిగో అప్ప ముదిరిపోయింది. అది ఇత్తనానికి ఉంటుంది ఉండదు. అది బుడ్డకు బుడ్డ ఉన్నది. గుడ్డ ఉన్నది చూడాలి. ఇలా ఏర్పడాయి మరి గిట్టనే పోతాయి. ఈ చెట్టు మనం షార్ట్ ఉన్నది. ఇగో చిక్కుడు చెట్టుకు చూడకు బొంత పురుగు ఉన్నది. అది తీసిపారి ఆకుని. ఏది? అక్కడ అదే పట్టున్నా తీసే. అది తీసిపారే కింద మరి కొమ్మ కోసి. అందుకనే బాగా పడ్డది నాన్న పురుగు బాగున్నది. మందు కొట్టాలి. ఈ మధ్యలో దిబ్బల కొట్టినప్పుడు కొట్టాలి. నాకు టేంకు లేదు కదా. టేంకు లేక బాధ అవుతుంది. టేంకి తీసుకోవాలంటే డబ్బు లేదా? డబ్బులు ఇంట్లో కరువు అయిపోయినాయి ఈ మధ్యలో. పురుగు బాగున్నది నిజాన్ని. కొట్టవలసిందే. కొట్టాలి, లేకపోతే మనకు తింటేందుకు కష్టం. అందుకని చెట్లు మస్తు పెరిగినాయి. అన్ని పురుగే తింటాంది. ఘోరంగా తింటాంది. అన్ని పిందెలే ఉన్నాయి. 6 రోజులకి వెళ్తాయి అన్ని పిందెలే. 6 రోజులకైతే కూర పుష్కలం అవుతుంది. ఫుల్లు వెళ్తుంది. అన్ని పిందెల మీద ఉన్నాయి. మొత్తం పిందెల మీద ఉన్నాయి. గీడొక పిందె ఉన్నది. ఇది కూడా కోద్దాం. సరిపోదు లేకపోతే కూర. అవమ్మా ఒక వండుకున్నావా? దొరికింది. ఉన్నాయి ఇంకొక 2 దొరికినాయి. అలా రొయ్యలు అయితే అవుతుంది మంచిగానే. దించుకు అయిందా కూర? మా అమ్మమ్మ చూడండి దేంతో దించుతుందో. మసిగుడ్డ పేగు పట్టుకో, కాలుతుంది. తేనా? కూర మాత్రం కమ్మడి వాసన వస్తాను అమ్మమ్మ. కాలుతుంది. కూర మాత్రం సూపర్ ఉన్నదిగా. మాకైతే ఈసారి బియ్యంలో అయితే రాళ్ళు వచ్చినాయి. అంటే చిన్న ఏం కాదు, పెద్ద సైజు. చిన్న అంటే మాత్రం తినలేకపోతుంది గువ్వ కదా. పెద్ద కాబట్టి ఏర్పాటు. మిరపనారక అయితే ఆ సీరియల్ అయితే తీసినాం. వర్షం పడుతుందండి, నిన్న నుండి పడుతుంది. పైనుండి బరక లాంటిది కట్టద్దా? నర్సరీ వేయాలి మరి, మురిగిపోతుంది. ఈ అన్నం కూర వండుకున్న తర్వాత పోయి పైనుండి చినుకులు గట్టిగా పడ్డా కూడా ఏం కాదు.
నర్సరీ కడితే. లేకుంటే మొక్కలన్నీ గట్టిగా కొట్టేసరికి ఏర్లు వెళ్ళిపోతాయి. ఇలా కూర వాళ్ళు చేస్తారు. కూర తమ్ముడు ఇంకొత్త. ఓకే. ఒక్కటే బీరకాయ కదా, ఒక్కటైనా ఇంకా అలా రొయ్యలు అయితే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఉట్టిగా రొయ్య తినకుండా ఇలాంటి రాళ్ళు దీనైనా బయట కొనాలంటే 20 రూపాయలు కావాలి. కావాలి మరి. 20 రూపాయలు కలిసి వచ్చిన ఒక్క బీరకాయ అంటే ఇప్పుడు లెక్క చేయాలి. చెట్టు కాస్తే బయట కొట్టి 20 రూపాయలు అయితే వస్తుంది. ఇప్పుడు 20 రూపాయలు అన్నట్టు. అలాంటివి మొత్తం అంటే సరే అచ్చుడే మొత్తం ఇలాంటివి వచ్చినాయి. అంతటా నాట మనకన్నీ కాదు. ఇక అన్నీ కోట అన్నది అట్లా వచ్చింది. ఎక్కడియో గుట్ట మిన్నో ఎక్కడెక్కడో పండించి గుట్ట రాళ్ళ తిరిగి ఉన్నాయి. ఇప్పుడు సల్ప రాళ్ళ తిరిగి ఉన్నాయి చిన్న చిన్నగా. మంచిగా ఏరుకోవాలి. ఎందుకంటే మంచిగానే 2 చుట్లైనా మంచిది. మంచిగానే కడుపులోకి పోతే ఏంది ఒంటెలకు రాదు. ఒంటేరు బంద్ అవుతుంది అట అంటారు. మరి నాకు తెలియదు. అవుతుంది కూడా రాయి కదా, మూత్రానికి రావాలంటే కష్టం. కొసులు కూడా అయిపోయినాడు. ఈ చేసు కూడా అయిపోయింది ఇక ఇవ్వకపోయినా పెట్టుడే. మరి వర్షం తలుపుతుంది కదా, అది ఏం చేయాలి? నేను కొయ్యలేస్తా, మీరు ఈ కూరను బియ్యం పెట్టుకుంది. వర్షానికైనా వేస్తా, అప్పటికి బరకం ఎక్కిద్దాం, లేదా బాగా మురిగిపోతుంది. సరే మారు దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడే ఏంటంటే అది 14,000 కరువులో చచ్చిపోతాం. 5 అయితే ఉంటే తోట వెళ్ళిపోతుంది. బియ్యం అయితే 2 సుళ్ళు కడుక్కున్నా. ఉప్పిగా కొలత అంటే నాకు ఇక చేయి పెడతా. ఫస్ట్ ఇట్లా పెట్టి ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది కదా, అంతవరకు ఉప్పు తీస్తా. కరెక్ట్ సరిపోతాయి. మరి కొద్దిగా తీద్దాం. రొయ్యలు వేస్తాను, ఇలా రొయ్యలు వేస్తాను. వేసాయి. కొద్దిగా పులుసు చేసుకోవాలి, లేకుండా సరిపోదు. మరి పులిసే చేద్దాం, మంచిగా ఉంటాయి. రొయ్యలు కూడా మంచిగా ఉన్నాయి, పెద్ద సైజ్ వచ్చినాయి కదా. సైజు కొత్త రొయ్య బాగుంటుంది.
ఆకలి కూడా అయితే అంచి అమ్మమ్మ అన్నం తింటాను కావచ్చు. తింటుంది, పొద్దుగానే తింటుంది మరి. మా తమ్ముడైతే కర్రీ చేస్తున్నాడు. కూర అయితే చేసుడు అయిపోయిందండి, రైస్ కూడా అయిపోయింది, ఇక తినడమే. కూర ఎట్లున్నదో మరి మా తమ్ముడే అండి ఈరోజు. సూపర్ చేసిన. నీది నువ్వే మెచ్చుకుంటానా, మేము మెచ్చుకోవాలి. నేనే తీసుకున్నా. ఉడుకుడుకుదాయ కూర బువ్వ మంచిగా చేసిండు. బీరకాయ ఎత్తాలక రుచి మంచిగా వస్తాను. ఇంకా రొయ్యలు బీరకాయ మస్తు వస్తాను, కలిసినాయి కదా. ఇంకో కాయ ఎక్కువ దొరుకుతాయి పోవు కానీ ఉన్నాయనుకున్నా, ఒక కాయ ఆపడ్డది దొరకలే. ఉంటాయి అనుకొని కోసిన కానీ ఏం కాదు. ఇప్పుడు ఒక కాయన ముదిరిపోద్ది కదా, మళ్ళీ 6 రోజులు అయితే పుల్లు ఉన్నాయి. ఉడుకు పుల్లుగా ఉన్నది, నా చేయి పెడితే తట్టే లేదు, కాలుతాంది. కాయన తినుడే కోడి పొడిచినట్టు పడుతాను. కాలుతాంది మరి ఏం చేస్తాం. కూర కుదిరిందా లేదో తిని చెప్తా. సూపర్ కుదిరింది. కాలుతుంది వేడి వేడిదాయ. వేడి వేడి మరి చల్లారుతుంది ఎందుకో, అప్పటిదప్పుడు వేసుకున్నాం. రొయ్య కూడా సూపర్ ఉడికింది. కూర సూపర్ ఉంది, మస్తు కుదిరించింది. మంచిగా ఉన్నది, చాలా బాగా చేసింది మా తమ్ముడు. మా దిబ్బలు మొత్తం గడ్డ ఎక్కువ మొలిసింది. నిన్న తీసిన చీరలు అయితే నానకుంటే ఇట్లా ఇప్పుడు ఈడ ఒక తాడు కట్టిన, ఇది మొత్తం సూటి కట్టుకుంటే పోవాలి. మంచిగా తల్లు కడతా ఇప్పుడు నేను. ఇది మీదికెళ్ళి నర్సరీ కట్టాలి. అది ఏమో చీరలు కడతాం, చుట్టూ చీరలు కడతాం. ఆ నర్సరీ ఏమో దీని పైనుండి కడతాం. ఇంకో నర్సరీ ఎంత సరిపోతుంది సైజు. కొత్త పెట్టినా మరి పెట్టుకున్నదా నువ్వు. ఇది సగమే వచ్చింది, ఆడ ఉన్నది చూడండి, అదో సగం. అది సరిపోతుందో లేదో తెలియదు, సరిపోతే మంచిగుంది. ఇలా తుంగగడ్డ ఎక్కువ వచ్చింది. ఇగో తుంగగడ్డ ఎక్కువ ఉన్నది. ఈ పీకుతా అంటే మళ్ళీ మొక్కలన్నీ లేస్తాయి. ఇది గడ్డే ఉంటుంది, ఎట్లా పీకుడో. ఫైనల్గా ఇలా కట్టామండి. ఆ మధ్యలో అందలేదు, ముక్కలు ముక్కలు ఉంటే చీర కట్టినాం. ఇదే మధ్యలో అటు ముక్కలు ముక్కలు కదా, అందకుంటుంటే చీర కట్టిన. అయితే ఇలానైతే ఉంది. ఇక చీరలు కడుతున్నాం చుట్టూ పోలు ఇట్లా సొరకుంటా. ఈ నర్సరీ కట్టినాం మా ఎలుకు, కాకపోతే వర్షం పడుతుందని ఆ నర్సరీ తీసి పైన వేసినాం. ఇప్పుడు చీరలు వీటి మీద దిబ్బల మీద చీరలు వేసినాం కదా, ఆ చీరలు తీసి చుట్టూరు కడతాను. గడ్డి బాగా మొలిసింది, మిరపరాలు మొలిసింది కానీ తుంగ గడ్డి ఎక్కువ మొలిసింది.